పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మహిళలకు అప్పట్లో సమాన హక్కులు ఉండాలి అంటారు. కానీ మగాళ్లకున్న స్వేచ్ఛ ఆడవాళ్లకు లేదు. ఇదేం న్యాయం? మగాడు రిలీఫ్ కోసం మందు కొట్టడం లేదా? రిలాక్స్ కోసం తోడు చూసుకోవడం లేదా? ఆ మాత్రం రిలాక్స్ మహిళలు కోరుకుంటే మాత్రం బరిదెగించిందనో, కుటుంబానికి మచ్చ తెచ్చిందనో పెద్ద పెద్ద విమర్శలు చేస్తూ ఉంటారు. మగాడికో న్యాయం, ఆడదానికో న్యాయమా? మగాడికైనా ఆడదానికైనా ఆకలి అవసరం ఒక్కటే. ఆడామగా సమానమైనప్పుడు అన్నిట్లోనూ సమానంగా చూడాలి కదా. ఐటంగాల్గా చూడాలనుకునే మగాన్ని ఆడది ఐటంబాయిగా చూడాలనుకోవడంలో తప్పేంటి? మగాళ్ళని మహారాజులు అంటారు, అలాగే ఆడవాళ్ళని మహారాణులు అంటారు. ట్రెండ్ మారింది. మగాళ్ళకి ఎంజాయ్మెంట్ అవసరం, మరి ఆడవాళ్ళకి ఎంజాయ్మెంట్ అవసరం లేదా? ఏంటి తేడా? మగవాళ్లలో అందరూ మంచివాళ్ళుంటారని చెప్పట్లేదు. కొందరు మంచివాళ్ళున్నారు, కొందరు చెడ్డవాళ్ళూ ఉన్నారు. అలాగే ఆడవాళ్లలో కూడా కొందరు మంచివాళ్ళున్నారు, కొందరు చెడ్డవాళ్ళూ ఉన్నారు. ఇది మేం చెప్పట్లేదు, జరుగుతున్న సంఘటనలు బట్టి చెప్తున్న మాటలు. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని మేం చేసిన ఈ ప్రయత్నమే ఈ సినిమా. ఆలోచించండి, ఆస్వాదించండి, ఆశీర్వదించండి. హలో రైటర్ గారు, నేను. చెప్పండి. మీరు రాస్తున్న నా ఆత్మకథలో ఆఖరి ఘట్టం రేపే. నేను బ్రతికుంటే క్లైమాక్స్ రేపు చెప్తాను. ఒకవేళ నేను పోతే మీ కలం ఏ కల కంటుందో దాన్ని క్లైమాక్స్ చేయండి. ఉంటాను. ఓకే.
హ్యాపీనెస్కి సింబల్లా ఉరుకుతా అలలా. బేసిక్గా నేను నాలాగే ఉంటా. నచ్చిందే చేస్తూ లైఫ్ ని లవ్ చేసుకుంటా. ఓసారి గుడ్ బాయ్ లా ఉంటా, ఓసారి బ్యాడ్ బాయ్ లా ఉంటా. రీజన్లు బట్టి నన్ను నేను మార్చేసుకుంటా. కోలా అరే కోలా దిల్దారు వాలా నేనే రా 1000 వాలా. కోలా అరే కోలా జరా देखो साला నా తోటి డేంజర్ చాలా. నాతో దోస్తి కడితే ఫుల్ టు బిందాసే. నాతో కుస్తీ పడితే బోన్సే బ్రేకింగ్ సే. సుటు బుటు వేస్తా దావత్కి, నాటు డాన్స్ బారాత్కి. సండేలు మండేలు లేవే నా క్యాలెండర్ లో. ఎవ్రీడే జాలీడే అనుకుంటాలే. కష్టాలు కన్నీళ్లు ఉండవు నా జిందగీలో. ఒకవేళ వస్తే లైట్ తీసుకుంటాలే. కోలా అరే కోలా దిల్దారు వాలా నేనే రా 1000 వాలా. కోలా అరే కోలా జరా देखो साला నా తోటి డేంజర్ చాలా. కోలా అరే కోలా దిల్దారు వాలా నేనే రా 1000 వాలా. కోలా అరే కోలా జరా देखो साला నా తోటి డేంజర్ చాలా. ప్రియా గెట్ అప్ బేబీ. ఇట్స్ 8 o'clock. గెట్ అప్. ఐ లవ్ యూ బేబీ. లేచి రెడీ అవ్వు. తొందరగా రెడీ అవ్వు. ఒకే రోజు 3 పెళ్లికొడుకులు వస్తున్నారు. అంటే ఒకేసారి కాదు, ఒకరి తర్వాత ఒకరు. ఎలాగైనా సరే ఈరోజు మ్యాచ్ ఓకే అయిపోవాలి. నా ఫోన్ రింగ్ అవుతోంది, మాట్లాడొస్తాను. ప్రియా, ఆఫీస్ నుంచి అర్జెంటుగా కాల్ వచ్చింది. నేను వెళ్ళాలి, తప్పదు. మీ అమ్మ సీఈఓ కదా. 3 పెళ్లికొడుకులు వస్తున్నారు, గుర్తుంది కదా? వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయి. బాయ్. ఎవరు లేరేంటి? ఎవరు లేకపోతే మరి కాలింగ్ బెల్ ఎవరు కొట్టినట్టు?
హలో. అబ్బా ఎంత భయపడ్డానో తెలుసా? అయినా మీరెప్పుడొచ్చారు? నువ్వు ఫస్ట్ డోర్ తీసినప్పుడే వచ్చాను. ఓ అలా అయితే మొదటి పెళ్లి కొడుకు మీరే అనమాట. భానుమతి గారు, మీ డాటర్ రియా లేదా? హా? రియా నేను, భానుమతి మా అమ్మ. వెళ్లాల్సింది వచ్చేదారిలోనే. ఎక్కడికి? ఐ క్లినిక్. వై? అద్దాలిస్తారు, అప్పుడు అందరూ సరిగ్గా కనిపిస్తారు. అదేందో గాని నీ నడు మీద పుట్టుమచ్చ మాత్రం 70 mm లో కనిపిస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? కావాలని చూపించే నీకు పిచ్చే అయితే నాకు పిచ్చే. ఏంటి పెళ్లి వారిని మర్యాదిస్తుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నడవండి బయటికి. నడవండి బయటికి. యాక్టింగ్ అదిరింది. నీకన్నానా? అయినా ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నట్టుంది. ఎన్నయ్యా ఏంటి? ఏందది? పెళ్లి చూపులు. ప్రేమలు పడ్డ అబ్బాయిలకు అంత అదృష్టం ఉండదు కదా. ఫీల్ బాగుందా? పెళ్లి చూపుల ట్రయల్స్ అయిపోయాయి, మరి పెళ్లికి తర్వాత శోభనం ట్రయల్స్ కూడా చేస్తే? ఏయ్ ఐ లవ్ యూ చెప్పు. ఆ? ఐ లవ్ యూ చెప్పు. ఇంతకంటే రొమాంటిక్గా ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. హే ఏయ్ మరి నువ్వు చెప్పవా? ఏ ఆగు. ఏయ్ 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 ఏ ఆగమంటే ఆగు. ఏయ్ ఈ కిస్సు సైకలాజికల్లో డాక్టర్ హార్ట్ బీట్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? అది నువ్వు దగ్గరికి వస్తేనే చెప్తా. దూరంగా ఉన్నా వినపడుతుందని తెలియదేమో మీ డాక్టర్ హార్ట్ బీట్ కి. తీరికి దూరం ఓకే, బట్ ప్రాక్టికల్ హగ్ అనే ల్యాబ్లోనే చేయాలంట. నాకు ఎలాంటి ఇంటర్నల్స్ వద్దు. డిస్టెన్స్ మిస్ అవుతావేమో, జరా రారా అదు ల్యాబ్కి. ఐ లవ్ యూ చెప్పరాదు? చెప్పను. రీజన్ ఏందో? రీజన్ ఏంటి? నేను సైన్స్ స్టూడెంట్ని, ప్రతిదానికి రీజన్ చెప్పాల్సిందే. చెప్తే రీజన్ ఎక్కడికి తీసుకువెళ్ళి ఆపుతుందో నాకు బాగా తెలుసులే. తెలుసుగా, మరి ఆర్గ్యుమెంట్ ఎందుకో? సరే ఐ లవ్ యూ చెప్తాను, కానీ నువ్వు కళ్ళు మూసుకొని వినాలి. పెట్టు. ఏంటో సౌండ్? ఏం లేదుగా. అంతలా సౌండ్స్ వస్తుంటే ఏం లేదంటావేంటి? బుద్ధి లేకుండా. నేనేదో క్యాజువల్ కంటే దీని ఎక్స్ప్రెషన్ ఏందో చంద్రముఖిలా మారింది. పైన కూడా ఎవరూ లేరే, మరి సౌండ్స్ ఎక్కడి నుంచి? నిన్ను ఇంత భయమైంది నీకు? నిజంగానే సౌండ్స్ రాలేదా? అంతా నీ భ్రమ. అయినా నీ ఎలివేషన్స్ తో ఎదుటోటికి టార్చర్ చూపించడం నీకు అలవాటేగా. టార్చరా? నేనెప్పుడు చూపించా? అసలు మన ఫస్ట్ మీటింగ్ గుర్తుందా నీకు? మించారే మించారే యో మించారే, చూశానే ఇంతందం నే తొలిసారే. మించారే మించారే యో మించారే,
బంగారు బంగారు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే కంగారే పుట్టించే వయ్యారం ఎక్కడ దాచావే నా మనసే రంగేలా రంగీలా రాగం పాడావే గింగిర్లే తిరిగేలా రంగుల్లో నన్నే ముంచేసావే కను చూపులతో వల వేసావే ఎంత చిత్రంగా లాగావే నీ పైట గాలులతో ఉయ్యాలే ఊపావే చిరునవ్వులతో చిటికేసావే ఎన్ని గారాలు పోయావే నీ చేతి గాజులతో కబురేదో పంపావే నీ చుట్టూ తిరిగాయే నా ఊహలే కనికట్టో ఇంకేదో చేసావులే కొత్త లోకాన్ని చూస్తున్నా నీ వల్లనే మత్తులో తేలిపోతున్నా నీ వల్లనే బంగారు బంగారు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే కంగారే పుట్టించే వయ్యారం ఎక్కడ దాచావే నా మనసే రంగేలా రంగీలా రాగం పాడావే గింగిర్లే తిరిగేలా రంగుల్లో నన్నే ముంచేసావే మించారే మించారే యో మించారే అబ్బా నా గురించి ఇలా పాడుకుంటే ఇంత బాగుండు ఛా ఏ ఆకలిస్తుంది. ఆల్రెడీ స్విగ్గీలో ఆర్డర్ చేస్తానే. దొంగ సచ్చినోడు ఇంకా రాలేదు. ఆగు, వాడి సంగతి చెప్తాను. ఫోన్ రింగ్ అవుతుందండి. అవునా, రింగ్ అవుతుందా? తీసుకో తీసుకో తీసుకో. వెళ్ళవా, ఫోన్ ఎత్తడం మాకు తెలియదు మరి. తెలిసి ఎత్తేవాడిగా. హలో హలో స్విగ్గీ, ఎక్కడి దాకొచ్చావు? హలో, నా పేరు సిగ్గి కాదు, రిషి. పర్లేదులే ఓయ్. రిక్షా వాణ్ణి రిక్షా అని, ఆటో వాణ్ణి ఆటో అని పిలిస్తే పలకడం లేదా? నువ్వు పలికి తీరాలి. ఏ, నేనెందుకు పలకాలే? పలుకు పలకకపో. అర్జెంటుగా మా ఆర్డర్ మాకు తెచ్చివ్వు. ఈ ఆర్డర్ ఏందే? కోట్ ఆర్డరా? హలో, ఓవర్ యాక్షన్ చేయకు. ఫుడ్ అమ్మా. ఆర్డర్ చేసిన ఫుడ్ అసలుందా? ఆకలేసి తినేసావా? ఈ ఆర్డర్ ఏంది, తినేయడం ఏంది? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? షిట్, దీనమ్మ. ఓ షిట్. దీనమ్మ మళ్ళీ వేసిందిరా బై. హలో, ఎంతసేపు పడుతుందిరా? ఆకలితో చస్తున్నాం. నీ అవ్వ, మొగుడు ఆర్డర్ చేసినట్టు చేస్తున్నావేందే? యువతివే నువ్వు, నన్నెందుకు ఇలా తగులుకున్నావే? తగులుకోవడం ఏంట్రా తగులుకోవడం? బలిసిందా? రోజుకి 2K ఎర్న్ చేస్తున్నందుకు కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి నీకు. హలో, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే. రేయ్, ఏంట్రా నీకు మర్యాద? ఫుడ్ త్వరగా తెచ్చివ్వు, లేకపోతే చస్తావు. ఛీ, దీనమ్మ. సచ్చినోడు. ఎండలో కష్టపడుతున్నావు కదా అని లవ్ చేసుకునే ఛాన్స్ ఇద్దామనుకున్నాను. నువ్వు ఫోన్లో బిజీ కదా,
మాట్లాడుకో. ఆగు. ఏ చిప్పా. షిట్, దీని అమ్మ ఇది కూడా పోయిందిరా పోయి. నీ అమ్మ నీ సంగ చెప్తాగే. అసలు ఎవతివే నువ్వు? రే అసలు వస్తావా రావా నువ్వు? వస్తా. అడ్ర చెప్. రాసుకో. వస్తున్నాగే. నీ అమ్మ దీని పని అయిపోయిన చేతిలాగు. అడ్రస్ వాడి దగ్గరే ఉంటుంది కదే, నువ్వు మళ్ళీ చెప్పాలా? అబ్బా అసలే ఇరిటేషన్ లో ఉన్నాను, విసిగించుకో. ఏమైంది? వస్తాడంటావా? రాక చేస్తాడా? ఎవ్వరావే. వాడే వచ్చినట్టున్నాడు, చెప్తా వాడి సంగతి. కరాదేంది? సచ్చినోడా ఎంతసేపు చూస్తావు రాలా? ఫుడ్ ఏది? ఫుడ్డేగా. ఉమ్? ఇది ఇడ్లీ, ఇది పూరి, ఇది దోశ. తీసుకో. రే బ్రెయిన్లెస్ ఫెలో, నేను ఆర్డర్ చేసిందేంట్రా? నువ్వు తెచ్చిందేంటి? ఆర్డర్ చేసింది అమ్మాయిలకు ఏమిష్టం అబ్బా? గుర్తొచ్చింది. ఆ? తీసుకో నీ పిజ్జా. హే నిన్ను ఆ? గుద్దుతా. మేడం మీ ఆర్డర్. ఆ? కాల్ చేసింది మీకు కదా? సారీ మేడం, నా ఫోన్ ప్రాబ్లంలో ఉంది. నాకు చేస్తే వేరే వాళ్ళకి పోతుంది, అందుకే లేట్ అయింది. ఆ? ఉంటా మేడం. అయ్యయ్యో సారీ అండి, ఫుడ్ డెలివరీ బాయ్ అనుకుని. పర్లేదులే. మీరేమీ అనుకోలేదు కదా? ఏమనుకోలేదులే. ఇంతకీ నువ్వు ఆ రోజు ఏం ఆర్డర్ చేసినావేంది? చెప్తారా ఏంటి? చెప్పు. పెళ్ళికొడికి ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు పైకెళ్ళు, నేను చూస్తాను. నేను డీల్ చేయనా? అవసరం లేదు. పర్లేదు, ఐ కెన్ హ్యాండిల్. నో అన్నాను కదా, నేనున్నాను కదా. వామ్మో, దీని కోపం వస్తే చంద్రముఖి. కోపం రాకుండా జీవితాంతం ఎలా చూసుకోలేందో. వావ్, దీని రూమ్ ఎంత బాగుందిరా భయ్. బాబు చూడు. ఏంటమ్మా ఆ డోర్ బెల్ కొడితే ఆ డోర్ తీయలేదు, ఇటు పక్క కొడితే ఇటు తీసావు. వై? తలుపులు ఎడమ వైపు తెరుచుకుంటాయి, అటువైపు తీయరు. ఎటువైపు తీయాలో మాకు తెలుసులే. సరే గాని మీ అమ్మగారు పంపిన పెళ్లి కొడుకు వన్ను, పేరు రజనీష్, అన్నిట్లోనూ నెంబర్ 1. మరి మీరిద్దరు మాట్లాడుకొని ఒక అంగీకారానికి వస్తే హనీమూన్ టికెట్లు తెస్తా, మరి నేను వస్తా. పంతులు లోపలికి రండి. మరి మీ పేరు? రియా. చెప్పే ఉంటారుగా. అంటే మీ నోటి నుంచి విందామని. అంటే మీకు సిగ్గెక్కు అనుకుంటా. వద్దులే, నేను చాలా ఓపెన్ టైప్ అండి. ప్రాక్టికల్గానే ఉంటాను. నేను ప్రాక్టికల్నే ఇష్టపడతాను. కాఫీనా టీనా? మీ చేత్తో పాలిస్తే పాయసంలా, వాటర్ ఇస్తే అమృతంలా, క్వార్టర్ ఇస్తే స్వీట్ ఇస్తే ప్రసాదంలో ఫీల్ అవుతా. ఆ మూడు దొరికే చోటు గుడి అని ఒకటి ఉంటుంది. ఓహో, మీరు అక్కడికి వెళ్ళుండాల్సింది. అక్కడికే వెళ్ళాలనుకున్నానండి, కానీ మా పంతులు గారు దేవత ఇక్కడుందని ఇక్కడికి ఓహో. తీసుకొచ్చారు. ఆ, కూర్చోండి. చూస్తుంటే నేను మీకు నచ్చినట్లేను. అలా చిరాగ్గా కాకుండా మామూలుగా చెప్పొచ్చు కదండి. కూర్చోండి. ఓకే. అసలు ఏం జరిగిందబ్బా? ఓ, అలా జరిగి ఉంటుంది.
ఇప్పుడు వీడికి ఏది ఇవ్వాలి? నా, 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 నా. ఆ, 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 కత్తి ఆ, 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 అమ్మో ఆ, ఇప్పుడేం జరిగి ఉంటుంది? ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటా? ఓహో, అలా జరిగి ఉంటుంది. ఆ, అమ్మా. ఓ. మ్మ్. వామ్మో! వామ్మో! ఏంట్రా బాబు? అమ్మో! ఇక్కడికి రావడం ఏంటో గాని ఇక్కడే ఉంటే భయంతో పోయేలా ఉన్నాను. అమ్మో! ఏడితను ఎక్కడికి వెళ్ళుంటాడు? హ్మ్. అయ్యో, డోర్ వేసుకోలేదు. వాడొచ్చి చూస్తే? వాడు వచ్చింది నిన్ను చూడడానికి. అయ్యో సరే, వాడు నిన్ను చూడకూడదు కదా. చూస్తే నిజం తెలిసేది, నీకు ప్రెజర్ తగ్గేది. ఇంకేమైతుంది? అవునా? పిలవనా మరి? పిలు. ఏహే ఆపు. ఆడు పోయిండా? ఏమో, అదేంది? నేను డికాషన్ కలుపుకొద్దామని లోపలికి వెళ్ళాను. వచ్చేసరికి లేడు. నువ్వు నచ్చలే అని చెప్పలేక పారిపోయినాడు. ఆ చుంచు మొహానికి అంత లేదు. మరి నాకు నీకు మ్మ్. నీకు ఏయ్. ఏంది మాటలు ఒకటి చెప్తున్నాయి, ముద్దులు ఇంకేదో చెప్తున్నాయి. మా అమ్మాయిలంతే, ఫారెస్ట్ లాంటోళ్ళు. మనసుతో చూస్తే అన్ని సర్ప్రైజ్లే. అవునవును, వైల్డ్ ఎనిమల్స్ కదా. యో, ఓ, అమ్మో. అలా అంటారు ఇలా అంటారు. మీ అబ్బాయిలకేం పనిలేదా? ఆహా, మా అబ్బాయిలు ఆకాశం లాంటి వాళ్ళు. సూర్యుల్లా వేడిని పుట్టిస్తారు, మేఘల్లా ఉరుములు సృష్టిస్తారు, మెరుపుల్లో వర్షంలా తడుపుతూ భూమి లాంటి మిమ్మల్ని పులకరింపజేసి బుల్లి బుల్లి మొక్కల్ని సృష్టిస్తారు. ఇప్పుడు ఆ మొలకల కోసం ట్రై చేయట్లేదు కదా? ఓ, ఇప్పటికి అర్థమైందా? ఏయ్, ఏయ్. ఏయ్, అన్నీ పెళ్ళైన తర్వాతే. మధ్యాహ్నం లంచ్ చేస్తాం కదా అని మార్నింగ్ టిఫిన్ పంచిస్తామా? అదేమీ కుదరదు. మ్మ్. ఏయ్, ఏయ్. ఏ దింపు దింపు, వెళ్ళు వెళ్ళు. సరే సరే, ఓకే వెళ్ళు. ఓకే ఓకే. అమ్మా, ఇతగాడే మీ అమ్మగారు పంపిన రెండో పెళ్లి కొడుకు. పేరు రామ్ భూపాల్ చౌదరి. అంత ఓకే అనుకుంటే ఫ్లైట్ రేపు నైటు. హలో, పెళ్ళైనాక ఫోన్ చేయి. కమిషన్ మర్చిపోయావు, ఇంకో పెళ్లి చేస్తా, దుల తిరిగిపోద్ది. రండి. చెప్పారుగా, నా పేరు రామ్ భూపాల్ చౌదరి. వీటిలో ఏదైనా పిలవచ్చు. టక్కుని రియాక్ట్ అవుతాను. నిజం చెప్పాలంటే నేను టక్ వేసుకుంటాను కాబట్టి నన్ను టక్ రామ్ భూపాల్ చౌదరి అని పిలుస్తారు. టక్కుని రియాక్ట్ అవుతాను కాబట్టి నన్ను అలా పిలుస్తారు. ప్రేమైనా పగైనా, పెళ్ళైనా పెళ్ళామైనా ఒకేలా రియాక్ట్ అవుతాను. ఎలా? టక్కున. అవును, మీరు మాట్లాడట్లేదు ఎందుకు? మీకు సిగ్గా? అయినా సిగ్గుపడే అమ్మాయిల్ని, చీరలు కట్టే ఆంటీల్ని మ్యూజియంలో చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయండి. కూర్చోండి. ఆగండి. నేను కాఫీ బాగా పెడతాను కానీ తాగను. మందు బాగా కలుపుతాను కానీ తాగను. అదే జ్యూస్ అయితే అస్సలు రాదు, అందుకే తాగుతాను. పెళ్లి చూపుల్లోనే పెళ్లి కొడుకు గొంతు కోసి చంపిన యువతి. వామ్మో, ఇంకే న్యూస్ దొరకలేదా వీడికి? తాళితో భర్తను ఉరి తీసిన వీరనారి. ఓహో, బీర్ బాటిల్తో తలపై కొట్టి మొగుండి పొట్టన పెట్టుకున్న మహిళా టెక్కి. వామ్మో,
ఈ ఆడవాళ్ళు మగవాళ్ళని భూమి మీద లేకుండా చేద్దామని కంకణం కట్టుకున్నారండి. అందుకే వేరే గ్రహాల మీద కూడా స్థలాలకు అంత రేట్లు ఉన్నాయి. మరి ఏం చేద్దాం? ఛై. అమ్మో, వేడు జంపా? రిషి, ఏయ్ వాట్ హ్యాపెండ్? బయట బయట ముందు రా నువ్వు. అరే ఏమైంది? రా, అరే ఏమైంది చెప్పంటే. త్వరగా దిగు. అక్కడ అక్కడ త్వరగా రా. ఏముందాడా? ఏం లేదు, నడు పద. డోరేసి నడు. ఏం లేదు, నడు. నా కాడేం కనపడలేదే. నేను అక్కడేరా ఫైట్ చూసాను, నిజంగా చూసాను. రియా, అర్ధరాత్రిలాగా గా దయ్యాల సినిమా చూడడం, నన్ను ఇలా టెన్షన్ పెట్టడం అలవాటైపోయింది నీకు. రిషి, నేను చూసానంటే నమ్మవేంటి నువ్వు? సర్లే పోదాం పద. అంటే ఏంటి? నన్ను నమ్మవా? నన్ను నమ్మవా? నన్ను నమ్మవా? వాము, దీనికి మళ్ళీ చంద్రముఖి వచ్చేసింది. సర్లే పద, కూర్చొని మాట్లాడుకుందాం. షిట్. ఏంది నీకు ఇంకా టెన్షన్గానే ఉందా? ఉండదా మరి? సర్లే నేను తగ్గిస్తారా. ఏమొద్దు. ఏయ్ ఇప్పటికే అలల ఆటుపోట్లతో అల్లాడుతుందిరా బాడీ. అవునా? ఇంకేం చేసినా సునామీలా నిన్ను ముంచేస్తాను. ముచ్చట పడుతున్నావుగా, అట్లనే గాని. మరి
తర్వాత రిజల్ట్ ఆ రిజల్ట్ కోసమేగా నెక్కర్లు వదిలేసి పాయింట్లకు అప్డేట్ అయిన దగ్గర నుంచి వెయిటింగ్. ఆ రిజల్ట్ కాదమ్మా. అయితే సేఫ్ గేమ్ ఆడదామా? వద్దులే కాని అసలు ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుందో కదా. నేను చూపించనా? హే, వెయిట్. 3rd మంత్, 6th మంత్, ఇది 9th మంత్. ఏ చీటింగ్ 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 చీటింగ్. ఏ వద్దురా. ఒక్కసారికి ఏం కాదులే. అబ్బా, సారి చూడు ఎలా నలిగిపోయిందో. వచ్చేవాడు చూస్తే గుండాగి చూస్తాడు. పోనీలే, మనం చెప్పలేని విషయాలు అది అర్థమయ్యేలా చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకో, నేను సారీ మార్చుకుంటాను. సరే. ఏయ్, నువ్వు దొంగ వెదవిరా. నేను సారీ మార్చుకోను. సరేలే, నువ్వు ఇక్కడే ఉండు, నేను కిందకి వెళ్ళొస్తాను. ఉం? ఏయ్ ఆగాగు. ఏ ఆగట్లేదా? ఏయ్. వస్తున్నావా? వస్తున్నావా? ఏంటి? హే, ఎవడ్రా నువ్వు? సిలిండర్ మార్చడానికి వచ్చాను, అమ్మగారే మార్చమన్నారు. అయినా డోర్స్ క్లోజ్ చేసే ఉన్నాయి, ఎట్లా వచ్చినావు? డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి కదా. అయినా కాలింగ్ బెల్ కొట్టిరావాలి కదరా. నాకు అలవాటు లేదు కానీ అయినా నేనే నీకు దొరకాలి. నువ్వే నాకు దొరికావు. అమ్మగారికి రేపు నీ చెప్తా నీ అమ్మ. గురించి. నువ్వు మార్చావా సిలిండర్? మార్చాను అమ్మగారు. అయినా డోర్స్ లాక్ చేస్తే ఏమైంది? మర్చిపోయాను. వాడేంది అట్లా మాట్లాడుతుండు? మాట్లాడక నువ్వేమన్నా ఇంటి అల్లుడువా? ఇందాక సౌండ్స్ రక్తము గాడి పని అయి ఉంటది. అవునా? ఇది మళ్ళీ అడిగినట్టుందిరా బై. ఏ జస్ట్ కిడింగ్. ఓయ్ నిన్ను. ఏ ముందు తలుపులేసి రాబు. అమ్మో, ఇది మామూలు కాదురా బాబు. వాడొచ్చాడు, నువ్వు వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు బాబు, వెళ్ళు 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 వెళ్ళు. ఏయ్. నువ్వా? మమ్మీ లేదు. పెళ్లి చూపులు నీకైతే మీ మమ్మీ ఎందుకు? మేము కూడా పెళ్లి చూపులకే వచ్చాం. కావాలంటే మీ మమ్మీకి ఫోన్ చేసి కనుక్కో. ఎక్కడికి? కాఫీ వద్దా? పెళ్ళాక ఇద్దులే. అయినా కాక్టైల్ లాంటి నువ్వు ఉండగా కాఫీ ఎందుకే? ఏయ్, సర్లే, చాలా అనుకుంటాం, చేస్తామా ఏంటి? నేను చిన్నప్పుడే మా స్కూల్ టీచర్ని రేపు చేద్దాం అనుకున్నాను. అయ్యిందా? ఇది అంతే.
ఏయ్ ఏయ్ మధు, ఎందుకు కట్టేస్తున్నావు? హే ఎవడీడు ఇక్కడ ఎందుకున్నాడు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, వదులు. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? ముందు వదులు. రేయ్ నన్ను వదులురా. రేయ్ వదలరా. రేయ్ వదలు. రిషి త్వరగా రా. వెళ్ళిపో రిషి. రా. ఎవడు? అదంతా తర్వాత చెప్తాను, ముందు రా. ఏయ్ ముందు చెప్పవే, తెలుసా తెలియదా? తెలుసు. మరి వీడే కాదు, ఇంతకు ముందు వచ్చిన ఇద్దరు పెళ్లి కొడుకులు కూడా తెలుసు. వీళ్ళొచ్చింది పెళ్లి చూపులు కాదు, నన్ను చంపడానికి. నేనొక టీవీ రిపోర్టర్ని. హాయ్ రియా. హాయ్వే, కూర్చో. ఏంటి మేడం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, బిజీనా? అదేం లేదు కానీ నేను చెప్పిన వర్క్ కంప్లీట్ చేసావా? హా. సరే, నేనొక 4 days ఆఫీస్కి రాను. ఉమ్. మిగిలిన వర్క్ కూడా నువ్వే కంప్లీట్ చేసేవా? ఎక్కడికెళ్తున్నావు? కారణాలు అడక్కు. ఆ ముగ్గురికి ఒక విషయంలో సాయం చేయడం నా బాధ్యత. కారణాలు అడగొద్దు అన్నావంటే అందులో కొంచెం రిస్క్ ఉన్నట్టే. నేను కూడా వస్తాను. నో. ఆగమన్నా. ఎందుకీ రిస్క్? మొన్నొకడికి సాయం చేద్దామని వెళ్ళావు, వాళ్ళు నీకు చావును చూపించారు, సరిపోలేదా? అలా భయపడితే మనం సహాయం చేయలేమే. అది జరగాలంటే నువ్వు ప్రాణాలతో బ్రతికుండాలి కదా. రజనీష్ దగ్గర అలా జరిగిందని, ప్రతి ఒక్కడు అలా చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా చెప్పు? యూ డోంట్ వరీయే, అంతా సర్దుకుంటుంది. పద. ఏమో నీ ఇష్టమే. నా అదే నేను చెప్పిన బీహార్ గ్యాంగ్. ఎలాంటి వాడినైనా ఖతం చేస్తారు అన్నా. వీళ్ళకి ప్లానింగ్లు ఉండవు, పీకలు కోసేయడాలే. దీన్నే మీరు చంపాల్సింది. కమ్ హో జాయేగా, ఆ బేఫికర్ రహే. దండలు కొన్ని రెడీ పెట్టుకోండి, దండెదురు గాని. పకడో ఉసే. ఎవరో మీరంతా పక్క పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు? ఎక్కడ ఎక్క. ఏయ్, నిన్న జరిగింది చాలేదా నీకు? నీకు తెలీదే, పాపం వాళ్ళు. ఏ మెంటల్, ఒకడేమో మార్కెట్లో కత్తి పట్టుకుని అటాక్ చేశాడు, మరొకడు సుపారీ ఇచ్చి నిన్ను చంపాలని చూస్తున్నాడు. వాళ్ళని పట్టుకొని పాపం అంటావేంటి నువ్వు? నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, లైట్ తీసుకో. అంతే అంటావా? 100%. ముందు వాళ్ళ ఫొటోస్ డిలీట్ చేయి. సరే పద, బాలేబాబు సినిమా రిలీజ్కుంది, వెళ్ళి 2 విజిల్స్ వేసొద్దాం. ఓకే. అక్క నీకెందుకక్క ఇవన్నీ, నేను చూసుకుంటాను కదా. ఏంట్రా
సడన్ గా అక్క మీద ఇంత ప్రేమ వచ్చింది? అంటే లోపల టన్నులుగా ఉందక్క. జస్ట్ అవసరం వచ్చినప్పుడు మాత్రమే గ్రాములుగా దాన్ని బయటికి తీస్తాను. అవునా? నీకెందుకురా ఇవన్నీ? లోపలికి వెళ్ళి చదువుకోపో. నేను చూసుకుంటానక్క, నువ్వు వెళ్ళు. సరే. వెళ్ళిపోయింది, నా పని చూసుకోవాలి. సంథింగ్ స్పెషల్. ఏయ్ తొందర బ్రో. జాగ్రత్త. అమ్మో, నాకేం తెలీదు. ఇదేం పనిరా? ఈ రోజు ఏంటి అడ్డంగా దొరికాను. నీ ఆగు, నిన్నే ఆగు, ఆగమంటున్నానా? నిన్నే ఆగరా, ఆగు, ఆగు. సార్ డ్రగ్స్ ప్యాకెట్ సార్. ఏ కానిస్టేబుల్ పని ముందు ఉజ్జి బెక్కించు. ఏం చూస్తున్నావురా? ఎక్కు ఎక్కురా ఎక్కు. అది జరిగింది. రే నీ యవ్వ. ఏయ్ దీన్ని నమ్మొద్దు, అది నీకు అబద్ధం చెప్తుంది. ఏం అబద్ధం చెప్పిండ్రా? వీడేంటి ఇక్కడ? ఎందుకు వచ్చాడు? నో వద్దు, నో మా, నో ప్లీజ్ వద్దు, వద్దు. వీళ్ళిద్దరు చంపేస్తాను వాడిని. ఏంటి నువ్వు చెప్పేది? నేనే నిన్ను ఆగండి, ఏయ్. చంపేస్తాను. ఏయ్, ఆగండి. ఏయ్, అరే, ఏయ్. ఏయ్, ఏయ్, ఏంటి? ఏయ్. బాబు, ఇదో పెద్ద సైకో. ఇది చెప్పేదంత కట్టి కదా. కావాలంటే ఈ డైరీ చదువు. ఏయ్, జరగవే. ఏయ్, వద్దు, ఈ డైరీ చదవద్దు. ఏముంది ఈ డైరీలో? నన్ను చెప్తున్నాను కదా. చదవనిస్తాడు? ఏయ్, పో. ప్లీజ్ నా మాట విను. పో. వద్దు. వదులు. చదవద్దు. నా కూతురు రియా ఎన్నో చెడ్డ పనులు చేస్తుంది, అయినా క్షమించి వదిలేస్తా. మారుతుందని చూసా, అయినా మారలేదు. ఏంటి ఇది? ఏంటి బోడి వీడియోలు? నువ్వు అసలు ఆడదానివేనా? కానీ నువ్వే కదా. డౌట్ ఉందా? చెక్ చేసుకో. ఛీ, ఇలా తయారయ్యేవింటే? నువ్వో ఓల్డ్ లేడీ, నేను గోల్డ్ లేడీ. నీకు నాకు ఎలా సెట్ అవుతుంది? పో, పోయి పురాణాలు తిరిగేసుకో పో. వెళ్ళు. నేను రెడీ అయి వెళ్ళాలి. ఎక్కడికే? అవన్నీ చెప్పడాలు బామ్మల కాలంలో, ఇప్పుడు కాదు. అయినా ఏడ్చేస్తున్నావు కాబట్టి చెప్తున్నాను. డబ్బు సంపాదించడానికి. ఓకే? పడుకోనా? కాదు, పడుకోబెట్టి. ఛీ, నేను పడుకుంటేనే కదా నువ్వు చీయనాల్సింది, నేను ఆనాల్సింది. వాణ్ణి చూడు, ఎలా ఉన్నాడే. వావ్, బాగున్నాడు కదా.
వాడి కండల్లో నేను నలిగిపోతే ఎంత బాగుంటుందో. వాడి కండల్లో ఏముంది? ఏం లేదని ఎన్నిసార్లు ప్రూవ్ అయినా నీకు అదే కావాలా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్యాంటసీనే. వీడున్న స్పీడ్కి నేను పర్ఫెక్ట్గా సెట్ అవుతా. ఏయ్, వాడిని వదిలేయండి. వాడు నా రేసు గుర్రం. హాయ్. ఏంటి లేట్ అయింది? స్టార్ట్ చేసేసాం నువ్వు రాకముందే. Cheers. ఏంటి ఏసీ ఆన్ ఉన్నా హాల్ ఏంటి ఇంత వేడిగా ఉంది? మేము 60s వైపు వెళ్లకుండా 16 వైపు రిటర్న్ అవుతున్నాం. అందుకు 24 అవర్స్ అయినా హీట్ ఆ మాత్రం జనరేట్ అవుదా? సరే తగ్గిస్తే పోదా? అందుకే కదా నీకు కాల్ చేసింది. అది విని చూడు, బాగున్నాడా? ఏపీలో చూసి మరి సెలెక్ట్ చేసుకుందాం. నువ్వు తీసుకొస్తే సెలబ్రేట్ చేసుకుందాం. తీసుకో. డన్. డన్. సిరి, అక్కడ పిల్లల బొమ్మల్ని తీసుకెళ్ళి కొనించు. గట్లనే. నేను ప్రసాదం తీసుకొస్తా. ఓకే బేటా, మీరు వెళ్ళండి. నేనంటే అమ్మాయిని కాబట్టి టెన్షన్ పడ్డం సహజం. నువ్వేంటి మగాడివై ఉండి అంత దూరం కూర్చున్నావు? అదే ఏంటి కొంపదీసి మీకేమైనా నర్వస్నెస్ నరాల వీక్నెస్? మరి అంటే నేను మ్యారీడ్ అండి. ఓ అవునా, సరే బాయ్. ఏమండి, అందుకు మీరు నాకు కావాలనిపిస్తుందండి. మరి మీ వైఫ్ తో పర్లేదా? ఐ విల్ మేనేజ్ ఇట్. ఓకేనా? పబ్లిక్ ప్లేస్ లో నో అన్నాను కానీ ప్రైవేట్ ప్లేస్ లో ఎస్ అంటానేమో. మీ ఇంటికి వెళ్దామా? అమ్మో, నా వైఫ్. మరి మా ఇంటికి వెళ్దామా? సరేరా. చిలిపి. ఇంత పెద్దింట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావా? లేదు, మా బంధువులు కూడా ఉంటారు. బంధువులా? బంధువులు ఉంటే మన ప్రాబ్లం కాదా? వాళ్ళంతా గంగిగోవులు లాంటి వాళ్ళు, ఏం పర్వాలేదు. అవునా? ఏంటిదంతా? వెళ్దాం పదా. నీతో చిన్న పనుందంట, అయ్యాక వెళ్దాం. నాతోనా? ఏం పని? మేడం, నేను మీకోసం వచ్చానండి. నన్ను ఇలా బలి చేయండి వీళ్ళందరికీ. మేడం, నేను మీకోసం వచ్చానండి. వాడి పని అవుట్. బానే సెట్ చేసావే.
రియానా మజాగానా మీరు మామూలుగా నాటమడి మాట్లాడయ్యా పొద్దున్న లేచేవాడు అన్నారు రాయట. అమ్మా అయ్యో అమ్మో ఎవరికి రావద్దురాని బాధలు దేవుడా. అమ్మా ఓ ఏమయ్యా అమ్మో నువ్వు దూరం దూరం ఏమైంది దీనికి? నువ్వు దూరం వెళ్ళిపో, నువ్వు దూరం వెళ్ళిపో చెప్తున్నాను కదా. అమ్మో దేవుడా. అమ్మా ఎవరికి చెప్పుకోలేనురా బాబా. అమ్మో పోయింది కదా. అందరు కలిసి నా వాళ్ళు ఊనం చేశారు దేవుడా. అమ్మో ఏంటి అలా చూస్తున్నావు? ఆగలేకపోతున్నావా? అవును, ఆగలేకపోతున్నాను. ఆగాగు, ఎందుకంత తొందర? మరి కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. మన అకౌంట్ లోకి మరో బలి పశువుని యాడ్ చేద్దాం. అదే వేరే లవర్స్ అయితే అన్ని పనులు అయిపోయాయి. అమ్మో, అయితే మన పేరెంట్స్ తో మాట్లాడి వెంటనే పెళ్లి చేసుకుందాం. పద. హలో హలో, నువ్వు పంపించిన అబ్బాయి కేక. అంత నచ్చాడా? తొందరగా సెట్ చేసి తీసుకురా. ఎంత తొందరగా తీసుకొస్తే అంత డబ్బిస్తాను. ఓకే. ఎక్కడికే? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా విషయాల్లో ఇంటర్ఫియర్ కావద్దని? నేను నీ తల్లినే. జన్మనివ్వడం వరకే నీ పని. ఎలా జీవించాలనేది నా నిర్ణయం. ఇంకొకసారి నా లైఫ్కి అడ్డొస్తే కోర్టులో కేసేస్తాను, గుర్తుంచుకో. అక్క ఏంటక్క ఇది? అమ్మ ఏడుస్తుంది. రే, ముసల్దాని మాటలు విని నువ్వు కూడా 20లో 60లా తయారయ్యావు. రా, బయటికి పోదాం. వండర్ఫుల్ వరల్డ్ ని ఎంజాయ్ చేద్దాం. రావా? నీ కర్మ. శ్లోకాలు చెప్తుంది, శోకంతో నేర్చుకోపో. నేనైతే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా. ఈ డ్రెస్ లో నా లవ్వర్ సూపర్ గా ఉంది. ఈరోజు ఏంట్రా ఇంత సెక్సీగా ఉంది ఇది. దీన్ని ఎలా అయినా హగ్ చేసుకోవాల్సిందే. సారీ అండి, నా లవర్ అనుకొని. పార్క్ వచ్చిన వాళ్ళందరూ నీ గర్ల్ ఫ్రెండ్స్ అయిపోతారా? ఈ చెట్టు కింద నేను నా గర్ల్ ఫ్రెండ్ రోజు కలుసుకుంటామండి. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ అనుకొని సారీ అండి. కాసేపు నన్నే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. ఏంటి, నిజమా? హా, నిజమే. మీ ఇంటికైనా ఓకే, మా ఇంటికైనా ఓకే. ఏంటి మీరు అంత ఫాస్టా? అయితే మీ ఇంటికే. సరే పదండి. ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్. వావ్, పెద్దిల్లే. ఎవరు? నీ బంధువులు. నా బంధువులా? ఎలా? వెళ్ళు, వాళ్ళే చెప్తారు. సారీ అండి. ఏం పర్లేదు. నేను మాత్రం అలాంటి వాళ్ళే. ఏదైనా నా లవర్ తోటేనండి. నేను నీతోటే. ఏ, మూసుకో.
మొత్తం నాశనం చేసింది. ఏంటి డల్గా ఉన్నావు? నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కనుక జరిగిన విషయం నీకు చెప్తాను. నిన్నైతే సిన్సియర్గా ప్రేమిస్తున్నాను, 100%. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. అదే జరిగింది. చిపా జీవితం సంక నాకిపోయింది. ఏం అవును, చేద్దాం ఏం ఇప్పుడు? చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. ఏంటి అందరూ రిలాక్స్ మూడ్ లో ఉన్నారు? ఏం లేదు, కొంతకాలం గ్యాప్ రాబోతుంది. ఎలాగా అని ఆలోచిస్తున్నాం. గ్యాపా? సమ్మర్ వచ్చేసింది కదా, మా హస్బెండ్స్ సమ్మర్ వెకేషన్ కోసం ఫారిన్ ప్లాన్ చేశారు. ఏం చేస్తాం, తప్పదు, వెళ్ళాలిగా మరి. అంటే నేను కూడా రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. వెళ్ళొచ్చు. వెళ్లే ముందు ఎంజాయ్మెంట్గా ఒక ఐటెంని సెట్ చేయొచ్చుగా. ఓకే. నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టింది, వెజ్ ఏమైనా ట్రై చేయి. వెజ్జా? వెజ్జా? విజేంద్ర భాయ్ పంతులు గారు, ఒక విషయం మాట్లాడాలి. చెప్పండమ్మా. మా సిద్ధాంతి గారు దోష నివారణ కోసం కొన్ని పూజలు చెప్పారు. అవి చేయడానికి మీరింటికి రావాలి, వీలవుతుందా? ఎందుకు అవ్వదమ్మా? ఎప్పుడో చెప్పండి, వచ్చేస్తాను. మీరు పెద్దవారు, 5 రకాల పూజలు చేయాలంటే టైం పడుతుంది, ఓపిక కావాలి. అతన్నేమైనా పంపించగలుగుతారా? ఒరేయ్ మధు శర్మ, ఓసారి ఇలారా. నాన్నగారు చెప్పండి. ప్రత్యేక పూజలు ఉన్నాయంట, వెళ్తావేంట్రా? మీరు సరే అంటే వెళ్తాను నాన్నగారు. శుభం. రేపు 9 o'clock వస్తాను, పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండండి. సరే అండి. ఉమ్. శుభం, చాలా బాగుంది. ఏంటండి ఇది? దోషానికి పూజ అన్నారు, ఇక్కడ చూస్తే నివారించలేని దోషమే ఉన్నట్టుంది కదా. అవును, దాన్ని నివారించు. సంభావన ఒక రేంజ్ లో ఇస్తారు. మీ చూపులు బాగా లేకపోయినా మీ సంభావన బేషుగ్గా ఉందిగా. మొదలెడదామా? పద. పద. ఇంతకీ ఎక్కడండి పూజ? ఈ పూజ చాలా బేషుగ్గా ఉంది సుమా. వదిలే. ఆహా, ఎంత హాయిగా ఉంది. స్వర్గాన్ని మైమరిపించేలా ఉంది సుమా. అది లోపల బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది కదా. అబ్బబ్బబ్బబ్బా, వీడెంత స్పీడ్గా ఉన్నాడే. అయ్యా బాబోయ్, వీడి స్పీడ్ తట్టుకోలేకపోయా. అవునా? అవును, ఉండు, నేను చూసిస్తాను. వెళ్ళు. నిజంగానే వీడు చాలా స్పీడ్ గా ఉన్నాడు. నాన్ వెజ్ కంటే వెజ్ హార్డ్ గా ఉంది. ఇంకా దీని సంగతి ఏమవుతుందో. ఆగు. అబ్బా, ఆగురా, నన్ను వదిలేరా బాబు. దీని పరిస్థితి వదిలేరా బాబు. వస్తుంది. అబ్బబ్బా, వీడేం మనిషిరా బాబు, చేసి ఉన్న చెమటలు పట్టించాడు. వెజ్గాడా తమాషా. అబ్బబ్బా. రండి, మీకు కూడా పూజ చూపిస్తాను. రండి, లోపల చాలా బాగుంది పూజ. రండి. వీడెంత స్పీడ్ గా ఉన్నాడు. వీడి పని అవుట్. వద్దు, నా దగ్గర రావద్దు. నిన్నే నేను చేయదు, ప్లీజ్. వద్దురా. వెజ్జు. హాయ్ లేడీస్. హాయ్. యూఎస్ నుంచి ఎప్పుడొచ్చారు? ఒక 2 రోజుల తేడాతో అందరం ఒకేసారి వచ్చేసాం. ఓ, ఓకే ఓకే. వెజ్ గాడు కాల్ చేసి చెప్పాడు మీ బ్రదర్ బర్త్డే అని. నేనే కాల్ చేయమని చెప్పాను. వీళ్ళంతా ఎవరు?
అవన్నీ నీకెందుకు? పైనున్న నాన్నని చూసుకోపో పో. అది ఏం చేస్తుందో, ఎవరితో స్నేహం చేస్తుందో నాకేం అర్థం కావటం లేదండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వంశీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా మీకేమైనా కావాలా? దీనికేదో కావాలంట. ఏం కావాలి? వద్దులే, చెప్తే నువ్వు బాధపడతావు. పర్లేదు చెప్పండి. మీరన్నా చెప్పండి. అది చెప్పే. చెప్పవే, చెప్పు చెప్పు. ముందు వెళ్ళండి. 1 సెకండ్. వెళ్ళండినగానే వెళ్ళిపోతారా? మీకు కావలసిన ఐటెం నేనిస్తాను. మరి మనీ మ్యాటర్? నీకెంత కావాలంటే అంత ఇస్తా. ఓకే. రే వంశీ, అక్కకొక హెల్ప్ చేయాలరా. ఏంటక్కా చెప్పు. నాకొక పనుంది, తోడుగా బయటకొస్తావా? ఏం పనక్క? ఏంట్రా, నువ్వు కూడా అమ్మలాగా నన్ను అనుమానిస్తున్నావా? చా, అదేంటక్క అలా అన్నావు? నువ్వంటే నాకు ఇష్టమే కాదు, నమ్మకం కూడా. ఎక్కడికైనా వస్తా. పద వెళ్దాం. సరే. వంశీ, ఎక్కడికి రా? అక్కకేదో పనుందంటమ్మా. ఏం అక్కర్లేదు, ఎవరి పనులు చేసుకోగలరు. నువ్వు వెళ్ళి చదువుకో. అదేంటమ్మా అలా అంటావు? అక్కే కదా, ఎవరో ఒకరు తోడుండాలి కదా. వచ్చాక చదువుకుంటాలే, ప్లీజ్ అమ్మా. పదక్క. వంశీ, లోపల ఫ్రెండ్ ఉంది, వెళ్ళి కవర్ ఇచ్చిరావా? సరే అక్క. ఆంటీ, ఇది మా అక్కి మంది. లోపల పెట్టు. ఈ లోపలనా? ఓకే. నా మందాకిని మెచ్చార నా ఎత్తుని గమ్మత్తుని, నా తారామణి తెచ్చార మీ సొత్తుని ఆ మత్తుని. పరువాలే పంచే నేను, ప్రతిరోజు వస్తే మీరు తెలియాలే నాలో జోరు. ఆవేశం చూద్దామా, విసిరారే కాసుల వర్షం, వివరాలే ఉంటాయి గోప్యం. తెరిచానే ఇంటి గుమ్మం, నా కోసం వస్తారా? చీకట్లో ఆడే ఆట మీరుండాలి, సిగ్గుల్లో బుగ్గె గిల్లి గిల్లి పోవాలి. మీరొస్తే నైటే జాలీ చేసేయాలి,
రాసివ్వాలి మీ ఆస్తి పాస్తి నమ్మాలి. ఆడాలి ఆడాలి మనమంతా, అందాలే చూడాలి నాదంతా. ఏమి కావాలో ఈ వేళలో మారిపోవాలిగా, ఆశ తీరాలి నా నీడలో చేరిపోవాలిగా. హద్దు మీరాక మీ చేతిలో ఆగిపోవాలిగా, ముద్దు తీరాక మీ చాటున దాగిపోవాలిగా. సరసాల నాట్యాలు నే చేయనా విరహాల మీ మోజులో, శృంగార చిత్రాలు నే గీయనా అదిరేటి మీ గుండెలో. చీకట్లో ఆడే ఆట మీరుండాలి, సిగ్గుల్లో బుగ్గ గిల్లి గిల్లి పోవాలి. మీరొస్తే నైటే జాలీ చేసేయాలి, రాసివ్వాలి మీ ఆస్తి పాస్తి నమ్మాలి. మందాకిని మెచ్చార నా ఎత్తుని గమ్మత్తుని, తారామణి తెచ్చార మీ సొత్తుని ఆ మత్తుని. పరువాలి పంచే నేను ప్రతిరోజు వస్తే మీరు తెలియాలే నాలో జోరు ఆవేశం చూద్దామా. విసిరారే కాసుల వర్షం వివరాలే ఉంటాయి గోప్యం, తెరిచానే ఇంటి గుమ్మం నా కోసం వస్తారా. వంశీ 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 అయ్యో రియా వంశీ తమ్ముడు చనిపోవడానికి కూడా కారణమైంది. అయ్య బాబాయ్, యూ చీటర్! ఏంది ఇదంతా? ఏంది? ఏం ఆశించి ఇంత అరచకం చేశావు? డబ్బు కోసమా? ఇన్ని కోట్లు తగలబడ్డాయి కదే, ఇంకా దేనికోసం? సెక్సా? అక్కడ ఏ ఒక్క మొగాడితో కూడా ఫిజికల్ కాంటాక్ట్ లేదు కదే, మరి ఏం ఎక్స్పెక్ట్ చేసి చేసావు? నువ్వు ఎన్ని అరచకాలు చేసినా కడుపులో పెట్టుకొని మరి మార్నింగ్ నా దగ్గరకు వచ్చి, బాబు నా కూతురికి ట్రెట్ ఉంది కాపాడు బాబు అని బ్రతిమలాడింది. నేను నీకోసం వచ్చాను అనుకున్నావు ఇంటికి? మీ అమ్మ బాధ చూసి తట్టుకోలేక వచ్చిన. ఆంటీ, ఇది పెద్ద సైకో. దీనికి మొగాళ్ళతో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందమైన మొగోడు అందంగా ఉంటే చూసి తట్టుకోలేదు, అందుకే ఎంతమంది జీవితాలతో ఆడుకుంది. చెప్పండి, ఏం చేద్దాం? ఎంత తప్పుడుదైనా దీన్ని కన్నది మీరు. మీ పర్మిషన్ కావాలి నాకు. చెప్పండి, ఏం చేద్దాం? చంపేయ్ బాబు. బాబు, వాడిని కూడా వదలొద్దు, ఇద్దరిని కలిపి చంపేయ్. చంపేయ్. వదలమంటున్నాను నన్ను చంపొద్దు. ప్లీజ్ వదిలిపెట్టు. అయ్యో,
రైటర్ గారు, ఈ కథకి క్లైమాక్స్ సెట్ అయింది. చెప్తాను, రాసుకోండి. తన కూతురు బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని కాపాడమని బ్రతిమాలిన తల్లే ఆ రోజు సాయంత్రం తప్పని పరిస్థితుల్లో తనతోనే కూతుర్ని చంపేయమని చెప్పింది. అతను ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి చంపేశాడు. కథ ముగిసింది. ఈ కథలో చిన్న చేంజ్. కూతుర్ని విలన్ చేయడం కంటే తల్లినే విలన్ చేస్తే నీ కథ సూపర్ హిట్. ఇలా మార్చి రాస్తాను. అదేంటి అలా ఎలా మారుస్తారు? తల్లి మంచిదే, కూతురే క్రిమినల్. మార్చొద్దు. ఒకసారి ఆలోచించండి. ఏ రైటర్, కథ నాది, క్లైమాక్స్ నాది. మార్చడానికి వీల్లేదు. మార్చాలి. మార్చి తీరాలి. అదెందుకో నీకు బాగా తెలుసు. రజనీష్ కుటుంబం చెల్లాచెదురు ఎందుకైంది? అక్కడ పిల్లల బొమ్మల్ని తీసుకెళ్ళి నుంచి నేను ప్రసాదం తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. ఇతనే. సరే మేడం. ఓహో అవునా? ఈ మేడం ఎవరు? ఈవిడ మనకు రూమ్ ఇచ్చే మేడం. ఓకే మేడం, సరే, నువ్వు వెళ్ళు, నేను తీసుకువెళ్ళండి. తీసుకొస్తా. నా స్కూటీ తీసుకొని వస్తా. ఓకే. ఇంత పెద్ద ఇల్లా? ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానిలో ఉంటావా? మా బంధువులు కూడా ఉంటారు. బంధువులా? బంధువులు ఉంటే మనకు ప్రాబ్లం కాదా? ఏం పర్లేదు. అయ్యో వీళ్ళంతా ఏంటి? వెళ్దాం పదండి మనం. వెళ్దాంలే, ఇక్కడ ఒక చిన్న పని ఉంది. పని అయ్యాక వెళ్దాం. అమ్మో ఆ, మేడం 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 ఇది అన్యాయం మేడం. వెళ్ళు, ఏం కాదు. ఇక్కడ పంపించడం మేడం. ఇది అన్యాయం మేడం. అయ్యో అయ్యో వద్దు మేడం, వద్దు మేడం. మేడం మీరు మామూలుగా నాశనం అవ్వరండి. ఎప్పుడు నిలబడి మాతారయ్యా. పొద్దున్న లేచేవాడు అన్నారు ఆయన.
ఏమయ్యా అమ్మో నువ్వు దూరం వెళ్ళు, దూరం వెళ్ళు, దూరం వెళ్ళిపో, నువ్వు దూరం వెళ్ళిపో. చెప్తున్నాను కదా. ఏందీనా దేవుడా, అమ్మా, ఎవరికి చెప్పుకోలేదురా బాబా. అమ్మో, పోయింది కదా. రామ్ భూపాల్ జీవితం నాశనం ఎందుకైంది? ఈ ఫోటో వాళ్ళకి పంపిస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. అలాగే సారీ అండి, నా లవర్ అనుకున్నానండి. పార్కులో ఉన్న వాళ్ళందరూ నీ లవర్సేనా? అందుకే కదండి సారీ చెప్పాను. మీరు ఓకే అంటే నేను కూడా మీ లవర్ని అవుతా. అవునా? మీరు మరీ ఇంత ఫాస్ట్ అనుకోలేదండి. హా? మా ఇంటికి వద్దు, మీ ఇంటికే వెళ్దాం. అయితే సరే పద. అయితే పద. పద పద, లేట్ అవుతుంది. ఎవరు? మనకు రూమ్ ఇచ్చే ఆంటీ. పర్లేదా? పర్లేదు. అయితే ఓకే. అయితే డబుల్ ఓకే. ఎవరు? మీ బంధువులు. నా బంధువులా? ఎలా? వెళ్ళు. సారీ అండి. ఏం పర్లేదు. ఎక్కడికండి? నేను అలాంటి కాదండి. నన్ను వదిలేయండి. ఏదైనా నా లవర్ తోటే అండి. నేను నీతోటే. అరవకు. ఇది పండుగ చేసుకుంటుంది. నా జీవితం సంకన ఆపేసావు కదా. అమ్మ, ఏంటి వీడు ఇంకా రాలేదు? ఏంటి అలా ఉన్నావు? నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కనుక జరిగిన విషయం నాకు చెప్తాను. నిన్నైతే సిన్సియర్గా ప్రేమిస్తున్నాను, 100%. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. అదే జరిగింది. చిపా, నా జీవితం సంక నాకిపోయింది. మంత్రాలు చదువుకునే పూజారి మధు బ్రతుకు ఎందుకు ఆగమైంది? ఏంటి అందరూ రిలాక్స్ మూడ్ లో ఉన్నారు? కొన్ని రోజులు గ్యాప్ రాపోతుంది, ఎలా అని ఆలోచిస్తున్నాం. గ్యాపా? సమ్మర్ వస్తుంది కదా, మా హస్బెండ్స్ సమ్మర్ వెకేషన్ కోసం ఫారెన్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఏం చేద్దాం, వెళ్ళాలి తప్పదుగా మరి. అయితే నేను కూడా రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళొచ్చు అన్నమాట. వెళ్ళొచ్చు గానీ వెళ్లే ముందు ఎంజాయ్మెంట్గా ఒక ఐటెంని సెట్ చేయొచ్చుగా. ఓకే. నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టింది, వెజ్ ఏమైనా ట్రై చేయి. వెజ్జా? రేపు మార్నింగ్ 9 o'clock వచ్చి పికప్ చేసుకుంటాను. రెడీగా ఉండండి. సరే అండి.
ఏంటండి ఇది? దోషానికి పూజ అన్నారు. ఇక్కడ చూస్తే నివారించలేని దోషమే ఉన్నట్టుంది కదా. అవును, దాన్ని నివారించే సంభావన ఒక రేంజ్లో ఇస్తారులే. మీ చూపులు బాగా లేకపోయినా మీ సంభావన బేసిక్గా ఉందిగా. మొదలెడదామా? పద. పద. అయిపోయాడు. ఏంటి వాడు అరుపులు లేవు? గుండాకి చచ్చాడా ఏంటి? ఎంత స్పీడ్గా ఉన్నాడే! అయ్యా బాబోయ్, వీడి స్పీడ్ తట్టుకోలేకపోయాను. అవునా? అవును, నేను చూసేస్తాను. వెళ్ళు. నిజంగానే వీడు చాలా స్పీడ్ గా ఉన్నాడు. నాన్ వెజ్ కంటే వెజ్ హార్డ్ గా ఉంది. ఇంకా దీని సంగతి ఏమవుతుందో. అవునా? దీని పరిస్థితి ఏంటో. అదిగో వస్తుంది. వీడంటే ఇంత స్పీడ్ గా ఉన్నాడు. వెజ్గాడా తమాషా. రండి, నీకు కూడా పూజ చూపిస్తాను. రండి, లోపల చాలా బాగుంది పూజ. రండి. వీడెంత స్పీడ్ గా ఉన్నాడే! మాట వినండి. వీడేంటి ఇంత స్పీడ్ గా ఉన్నాడు? వామ్మో, వీడేంటి ఇంత దడ పుట్టించాడు? చూసిస్తా అన్నావుగా, దూల తీరిందా? అయ్యో బాబు. ఎవడి స్వార్థం కోసం నీ కొడుకు బలయ్యాడో చెప్పు. హాయ్ హాయ్. ఎప్పుడు వచ్చారు? 1-2 రోజుల తేడాలో అందరం ఒకేసారి వచ్చేసాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వెజ్ గారు చెప్పాడు మీ అబ్బాయి బర్త్డే అని. నేనే కాల్ చేయమని చెప్పారు. ఓకే. మమ్మీ ఎవరు మమ్మీ వీళ్ళు? నా ఫ్రెండ్స్. నీకెందుకు? వెళ్ళి మీ నాన్నగారికి ఏం కావాలో చూడు. వెళ్ళు. నాన్న, అమ్మ ఏం చేస్తుందో, ఎవరితో స్నేహం చేస్తుందో ఏం తెలియడం లేదు నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వంశీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకేమైనా కావాలా? దీనికేదో కావాలంట. ఏం కావాలి మిసెస్ సుదీప్? వద్దులే, చెప్తే నువ్వు బాధపడతావు. పర్వాలేదు, చెప్పండి. అది మీరైనా చెప్పండి. అది చెప్పవే, చెప్పు చెప్పు. ముందు బయటికి వెళ్ళండి. ఏంటి, వెళ్ళిపోతున్నారా? మరి మనీ మ్యాటర్ ఏంటి? మీకెంత కావాలంటే అంత ఇస్తాం. అరే వంశీ, అమ్మకు హెల్ప్ చేయాలరా. ఏంటమ్మా చెప్పు. పనుంది, నాకు తోడుగా బయటకు వస్తావా? ఏం పనమ్మా? ఏం పనా? అక్కలాగా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఛా, అదేంటమ్మా అలా అంటావు? నువ్వంటే ఇష్టమే కాదు, నమ్మకం కూడా. ఎక్కడికైనా వస్తా, పద వెళ్దాం. దట్స్ గుడ్. ఏ వంశీ, ఎక్కడికి రా? అమ్మకేదో పనుందంటక్క. అవసరం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు వెళ్ళి చదువుకో. ఏంటక్క అలా అంటావు? అమ్మే కదా, ఎవరొకరు తోడుండాలి కదా. వచ్చాక చదువుకుంటాలే, ప్లీజ్ పదమ్మా. ఒరే వంశీ, ఈ కవర్ తీసుకెళ్ళి లోపల ఇచ్చిరా. ఆంటీ, ఇది మా అమ్మిమ్మంది. లోపల పెట్టు. ఈ లోపల? ఓకే.
వంశీ 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 రే లేవరా వంశీ 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 అమ్మా దీనంతటి కారణం నువ్వు కాదా? ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయి అనుకుంటున్నావా? మమ్మీ మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. ఈరోజు మా ఫ్రెండ్స్తో నీకు ఈవినింగ్ పార్టీ ఇస్తాను మమ్మీ. ఓకే నాన్న, సరే వెళ్ళు. ఓకే మమ్మీ. హలో ఆంటీ. హలో, మీ తమ్ముడు వద్దు వద్దున్న ప్రతిసారి నా చెవులో రీసౌండ్ వినిపిస్తోంది. తప్పు చేశానా అనిపిస్తోంది. మమ్మల్ని మీ అమ్మ తన స్వార్థం కోసం మమ్మల్ని వాడుకుంది. అవునా? ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే మీ అమ్మ మిమ్మల్ని ఎడమారుస్తుందేమోనని, నిన్ను కూడా ఎడిట్ చేస్తుందేమోనని జాగ్రత్త అని చెప్పడానికి. ఇవన్నీ నువ్వు వినేలోపు నేను ఈ లోకంలో ఉండనేమో. నేను రైటర్గా నీకు ఫోన్లో మాత్రమే పరిచయం. రైటర్ గారు, నేను చెప్పండి. ముఖ పరిచయం మనకు అస్సలు లేదు, కానీ నీ కూతుర్ని లవ్ చేసిన వాడిగా తెలుసుకున్నావు. అందుకోసం ఉదయం నా దగ్గరికి వచ్చి నా కూతురు డేంజర్లో ఉంది, కాపాడమని అడిగావు. అది తన మీద ఉన్న ప్రేమతో కాదు, నీ కూతురు మీద ఉన్న పగతో, పెళ్లికొడుకుల పేరుతో సెట్ చేసిన కిరాయి రౌడీలతో మా ఇద్దరిని చంపాలని చూశావు. నువ్వొకటి తెలిస్తే విధి ఒకటి తెలిసింది. అంతకుముందే నీ చేతిలో మోసపోయి రివెంజ్ కోసం ఎదురు చూస్తున్న రజనీష్, రామ్ కిరాయి రౌడీల్ని రప్పించారు. ఆ పంతులకి డబ్బులిచ్చి ఆ తరువాత పెళ్లికొడుకుల్లాగా ఎంటర్ అయ్యారు. ఆ బారి నుండి రియాని కాపాడదాం అనుకున్నానే కానీ వాళ్లకు హాని చేద్దామని కాదు. అందుకే మాస్క్తో గేమ్ ఆడాను. కానీ రామ్ రౌడీలతో వచ్చాడు. రక్తపాతం తప్పలేదు.
తర్వాత నీ కోసం వచ్చిన మధు నీ బండారం ఎక్కడ బయట పెడతాడని అతన్ని కూడా చంపడానికి ట్రై చేశావు. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? నువ్వు చేసిన అరాచకాలకు బలైనా వాళ్లకు న్యాయం చేయాలని రియా వాళ్ళ చుట్టూ తిరిగింది. అసలు రజనీష్ మార్కెట్కి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను చంపడానికి. కానీ కత్తిని చూసిన రియా పోలీసులకు ఎక్కడ చెప్తుందేమోనని రియా ఎంబడి పడ్డాడు. రామ్ భూపాల్ సుపారీ ఇచ్చింది రియాన్ చంపడానికి కాదు, నిన్ను చంపడానికి. దీన్నే మీరు చంపాల్సింది. పకడో ఉసే. ఇదంతా నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు చేసిన ఏదో పనుల వల్ల తను సైకలాజికల్గా ఎంతో ఎఫెక్ట్ అయింది. చిన్న సమస్య కూడా అధికంగా రియాక్ట్ అయ్యేది. ఏంటో సౌండ్? నో అన్నాను కదా, నేనున్నాను కదా, నేనున్నాను కదా అంటే ఏంటి? నన్ను నమ్మవా? నన్ను నమ్మవా? నన్ను నమ్మవా? అయినా తను కోలుకుంటుందని అండగా నిలబడ్డాను. తల్లివేనా నువ్వు? కిరాతకంగా చంపాలనుకున్నావు. నీ గురించి తెలిసిపోయింది కాబట్టి నీకు బ్రతికే అర్హత లేదనుకుంటున్నా. దాన్ని నిర్ణయించేది రియా మాత్రమే. ఎంతైనా నేను నీ తల్లినమ్మా. పుదురియా పుదు రాజా పుదు. బతుకుతా దొరలా హ్యాపీనెస్ కి సింబల్లా ఉరుకుతా అలలా. బేసిక్గా నేను నాలాగే ఉంటా. నచ్చిందే చేస్తూ లైఫ్ ని లవ్ చేసుకుంటా. ఓసారి గుడ్ బాయ్ లా ఉంటా, ఓసారి బ్యాడ్ బాయ్ లా ఉంటా. రీజన్లు బట్టి నన్ను నేను మార్చేసుకుంటా. కోలా అరే కోలా తిరుదారు వాలా నేనే రా 1000 వాలా. కోలా అరే కోలా జర దేఖో సాలా నా దోటి డేంజర్ చాలా. నాతో దోస్తి కడితే ఫుల్ టు బిందాసే. నాతో కుస్తీ పడితే బోన్సే బ్రేకింగ్ సే. సుటు బుటు వేస్తా దావత్కి, నాటు డాన్స్ బారాత్కి. సండేలు మండేలు లేవే నా క్యాలెండర్ లో. ఎవ్రీడే జాలీడే అనుకుంటాలే. కష్టాలు కన్నీళ్ళు
వస్తే లైట్ తీసుకుంటాలే